గ్రామాలకు మంచినీళ్ళు వస్తాయి అక్కడ. కానీ ఏం చేస్తున్నారు? ఈ విగ్రహ రాజకీయాలు ఇంకా ఎన్ని రోజులు? మీరు కూడా లైవ్ చూసేటోళ్ళు కూడా ఒకసారి ఆలోచించండి. మనకు విగ్రహాలు ఉంటే మనకేమన్నా లాభమా? ఒక్కసారి ఆలోచించండి. కులనాయకుడు వస్తాడు, మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే రాజ్యాంగ రాసిండు కాబట్టి మాకు స్వాతంత్రం ఉంది, అందుకోసం ఈ విగ్రహం పెట్టినారు, ఈ పార్టీకి ఓటేయండి. కానీ అదే అంబేద్కర్ గారు ఏమని చెప్పినారు? ఇన్ఈక్వాలిటీ పోవాలి, మనిషిని మనిషి లెక్క చూడాలి, ఇంకా ఇంకా చదువు ఉండాలి ప్రతి ఒక్కళ్ళకు, మహిళలకు ఇంకా పురుషులకు ప్రతి ఒక్కళ్ళకు విద్య అనేది ఉండాలి, విద్య అందుబాటులో పట్టి ఉండాలి. వీటి గురించి ఇప్పుడైనా మాట్లాడినారా? మనకు స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు అవుతుంది. సిగ్గు శరం లేని ప్రభుత్వాలు, సిగ్గు శరం లేని పార్టీలు ఈ రోజు దాకా కూడా ఒక మనిషిని మనిషి లెక్క చూడండి అనేసి వాడన